సాగర్ ఇవాళ హోళీ పండుగ. ఈరోజు నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. లేదత్తయ్య, నేను అసలు వెళ్ళను. నువ్వైనా నచ్చజెప్పు సాగర్కి. వాళ్ళు తనకి తల్లిదండ్రులు కదా, ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకి. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు అంతా ఇంటికొచ్చుంటారు. అందరూ అడుగుతారు, వదిన అన్నయ్య వాళ్ళకేం సమాధానం చెప్తారు? సాగర్ ఏడంటే ఏం చెప్తారు? మాట్లాడు ప్లీజ్, వెళ్ళు. సాగర్, నా ఉద్దేశంలో ప్రభావతి గారు అంటుంది కరెక్ట్. నువ్వింటికి వెళ్లాల్సిందే. నువ్వు వస్తావా మరి? గంగ ఎక్కడుండదో సాగర్ అక్కడుండడు. నువ్వు వస్తానంటే నేను వస్తాను, లేదంటే నేను అసలు వెళ్ళను. ఒక్క నిమిషం. సాగర్ ప్లీజ్ నా మాట వినిపించుకో. నాకు తెలుసు నీకు మీ అమ్మా నాన్నల మీద చాలా కోపంగా ఉందని. నీకు చాలా తప్పుగా అనిపిస్తుంది కదా. అయితే వెళ్ళి ముఖాముఖి మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగించుకొనొచ్చేయ్. ఇలా ఉంటే అందరికీ బాధగా ఉంటుంది సాగర్. చూడు, నువ్వు గంగ నీదాన్ని చేసుకున్నావు కదా, మరి అందుకు పెద్దవాళ్ళని ఎందుకు బాధ పెట్టడం? చూడు సాగర్, నేను చెప్పే ఈ ఒక్క మాట శ్రద్ధగా వినాలి నువ్వు. పెద్దవాళ్లు బాధపడుతున్నంతకాలం మీరెన్నటికీ సంతోషంగా ఉండలేరు. అలాగే గంగను కూడా ఎన్నటికీ నువ్వు సంతోషపెట్టలేవు. అక్కడేమో వాళ్ళు బాధపడుతున్నారు, ఇక్కడేమో నువ్వు బాధపడుతున్నావు. ఇలా ఎలా కుదురుతుంది? నీకొకటి చెప్పనా, మీ మమ్మీ నాకు ఫోన్ చేసింది. పాపం ఎంతగానో ఏడ్చింది తను. నిన్ను హోలీకి రమ్మని చెప్పింది. నన్ను అడిగితే నువ్వు అక్కడికి వెళ్తేనే మంచిది. గంగా, ఇది నీ నుదుట సింధూరం లేదే? బొట్టు పెట్టుకోలేదేంటి నువ్వు? ఎవరని ఏమన్నా అన్నారా? నీకొద్దని చెప్పారా? లేదంటే మరేమైంది? కొంచెం ఉండు గంగా. గంగా, ఎల్లప్పుడు దీని నుదుటను పెట్టుకుని ఉండు. ఇది నీకు సాగర్ చేసిన వాగ్దానం. నిన్నెన్నటికీ విడవనన్న వాగ్దానం. మమ్మీ హోలీకి నన్ను రమ్మంది కదూ, గంగని మాత్రం వద్దంది. అందుకే నేను కూడా వెళ్ళను. నేను చెప్పాను కత్తయ్య, గంగ ఉండని చోట సాగర్ ఉండడని. మాధవి, మాధవి, వియ్యాల వారు రంగు పూస్తానంటే వద్దన్నావు. పోన్లే, నేను పూస్తాను రంగు. వద్దా, సాగర్ ఎప్పుడిక్కడున్నా తనే నాకు రంగు పూసేవాడు. అయినా ఈ ఏడాది కూడా తను ఇంట్లో లేడు. అసలు సాగర్ రాలేదనుకో. నేను చెప్పానుగా మాధవి, ఏదో 4 రోజులు ఎదురు దెబ్బలు తగిలితే దారికొస్తాడని చెప్పానుగా. తన గురించి బెంగపట్టమాని మనం పండగ జరుపుకుందాం రా. హోలీ శుభాకాంక్ష. నాన్నగారు, ఇది చీటింగ్. హోలీ శుభాకాంక్షలు. ఒక రకంగా మంచిదయింది సాగర్. నువ్వు పువ్వులు విసిరావు, రంగులు విసరలేదు. లేదంటే వాళ్ళు నువ్వు ఎంతో పెద్ద పాపం చేసిన వాడివి అయిపోయేవాడివి. నాన్న, వితంతువులు హోలీ పండుగ చేసుకోరు. రంగులకి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. అలా చూసినట్లయితే మీ దృష్టిలో ఒక పాపం చేశాను నేను. చూడండి,
బాగా చూడండి తన్ని. చూసారా ఇంకా ఏదైనా రంగు ఇంకా ఉండాలంటారా? అన్ని పూసాను నేను. ఇదిగో ఇది చూడండి, చూడండి, ఇది ఎరుపు, ఇది పసుపు, ఇది ఆకుపచ్చ, ఇది చూడండి నీల రంగు. అన్ని రంగులు పూసాను నేను. గంగ జీవితాన్ని మళ్ళీ రంగులు భరితం చేశాను నేను. ఇంకో విషయం ఏంటంటే, అన్నిటికన్నా గొప్ప రంగు ప్రేమ. ప్రేమ ఈ రంగు ముందు లోకంలోని ఏ రంగైనా వెలవెలపోవాల్సిందే. మీకు తెలుసా సుధా పిన్నమ్మ, గంగని ప్రేమించినందుకు నాకు పడిన శిక్ష ఏంటో తెలుసా? నా అంతటి నేనే నా కుటుంబంతో అయిన వాళ్లతో నాకున్న బంధాలన్నీ తెంచుకోవాల్సి వచ్చింది సుధా పిన్ని. బంధాల్ని తెంచుకొని వెళ్ళిపోయాడు. ఆ గంగ కోసం తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. మన కుటుంబానికి చాలా పెద్ద ఆపదే వచ్చింది కోడలా. మన బంధాలన్నీ పూర్తిగా తెగిపోయాయి కోడలా. లేదమ్మా, నేను నా కుటుంబాన్ని, నా కాపురాన్ని చెదిరిపోనివ్వను. తప్పంతా నాదే. యోగ్యత లేని కొడుకు మీద ఆశలు పెట్టుకున్నాను. నేనెప్పుడూ సాగర్నే పొగిడేవాణ్ణి, అది నా తప్పు. అలాగే ఎప్పుడూ ప్రదీప్లో లోపాలు వెతికేవాణ్ణి, తన్ని అపార్థం చేసుకున్నాను. సాగర్ బంధాలన్నీ తెంచుకుని వెళ్ళిపోయాడు. కానీ ప్రదీప్ ఈ కుటుంబంలో పెద్ద కొడుకు గదా. కుటుంబాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద కొడుకుకే ఉంటుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇలాంటి కష్ట సమయంలో ప్రదీప్ నాకు తోడుగా ఉంటాడని. నాన్నగారు, నాన్న ప్రదీప్, ప్రదీప్, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న నువ్వు? మేమంతా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. హోలీకి కూడా రాలేదు. ఈ లాయర్ని ఎందుకు వెంట పెట్టుకొచ్చావు? కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి. ఫార్మాలిటీసా? ఏంటా ఫార్మాలిటీస్? మీరు చెప్పింది నిజమే నాన్నగారు. మళ్ళీ మళ్ళీ లోకుల ముందు చేతులు చాచడం, భిక్ష అడగడం నాకు అసలు అది నచ్చడం లేదు. అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని నా హక్కు అడుగుతున్నాను. ఈ ఇల్లు మా తాతగారి ప్రాపర్టీ. దీని మీద నాకు కూడా హక్కు ఉంది, రైట్? ఇది నీకు పనికొస్తుందో లేదో మరి.